హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణా సురేఖ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోతో మేఘాల అంచుల్లో విహరించబోతున్నాం. అదే అండి, వంజంగి మేఘాలకొండ వ్యూ పాయింట్కి వెళ్ళబోతున్నాం. దట్టంగా చుట్టుకున్న కొండల మధ్యలో పాల సముద్రంలా ఉండే మేఘాల సరలు చూడటానికి చాలా బాగుంటుంది కదా. సో గెట్ రెడీ టు వాచ్ బ్యూటిఫుల్ నేచర్ విత్ మీ సురేఖ. ఎర్లీ మార్నింగ్ 3:30 గంటలకి పాడేరు నుండి వంజంగి బయలుదేరామన్నమాట. చూడండి, చీకటిగా ఉంది చాలా. వీడియోలో అయితే ఏం కనిపించట్లేదు కాబట్టి ఎక్కువ వీడియో నేను తెల్లవారిన తర్వాతే తీసాను అనమాట, పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత. ఇదైతే పార్కింగ్ ప్లేస్ అండి. ఇక్కడ 50 రూపాయలు తీసుకున్నారు. ఒక టోల్ గేట్ లా పెట్టారనమాట. పార్క్ చేసుకునే వాళ్ళందరి దగ్గర నుంచి 50 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. కార్ ఇక్కడ పార్క్ చేసి కొంచెం దూరం ఆటోలో వెళ్ళాలి. సుమారుగా ఒక 1.5 కిలోమీటర్ వరకు ఆటోలో వెళ్ళొచ్చండి ఇక్కడ నుంచి. అండ్ పార్కింగ్ ప్లేస్లో టీ, కాఫీ లాంటివి కూడా ఉన్నాయి. ఎవరైనా తాగాలనుకుంటే తాగొచ్చు. ఆటో అయితే ఇక్కడ స్టాప్ చేస్తారండి. ఇక్కడ నుంచి దాదాపుగా 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు నేను రిటర్న్ అయ్యేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ కూడా టీ, కాఫీ ఇంకా గ్లూకోజ్ లాంటివి అమ్ముతున్నారు. మేమైతే కొనుక్కున్నాం, ఎందుకైనా మంచిదని చెప్పి. వాకింగ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, సో ఇలాంటివి ఎనర్జీ కోసం పెట్టుకుంటే బెటర్ అని చెప్పి తీసుకువెళ్ళాము. పైకి మేము వెళ్ళేసరికి 5:30 గంటలు అలా అయ్యిందండి. అప్పుడే తెల్లవారుతూ ఉంది. చూడండి దట్టంగా మేఘాలు ఎలా ఏర్పడ్డాయో, చాలా బాగుంది కదా. ఇంకా దట్టంగా వస్తాయంట, బట్ మేము వెళ్ళిన రోజు కూడా బాగానే వచ్చాయన్నమాట. మేమైతే ఫస్ట్ టైం వచ్చామండి వంజంగికి. అడవిలో ఎర్లీ మార్నింగ్ చీకట్లో నడవడం ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ అనుకున్నంత కష్టంగా అయితే లేదు. మేము వచ్చేసరికి జనాలు చాలా మంది వచ్చేసి ఇక్కడ వెయిట్ చేస్తున్నారండి. చూడండి ఎంతమంది వచ్చారో. మొత్తం ఈ హిల్ అంతా కూడా ఆక్యుపై చేసేసారు. చుట్టుపక్కల అంతా చూపిస్తాను మీకైతే. మొత్తం నడకలో కూడాను ఈ లాస్ట్లో ఉన్న హిల్ ఎక్కడానికే కొంచెం కష్టమైందండి. కొంచెం రాళ్ళు అవి ఉండి పైకి రావడానికి కష్టమైంది. ఇక్కడ పూర్తిగా ఇంకా తెల్లవారలేదు కదా. ఒక పక్కనేమో చంద్రుడు నీట్గా కనిపిస్తున్నాడు చూడండి. పూర్తిగా ఇంకా చంద్రుడు వెళ్ళిపోనే లేదు. ఇంకో పక్కకు చూస్తే సూర్యుడు పొద్దు పొడవడానికి రెడీగా ఉన్నాడనమాట. చూడండి ఇక్కడ చూపిస్తాను, లైట్ వస్తుంది. ఇక్కడ సన్ రైజ్ అయితే చాలా బాగుందండి. కెమెరాలో అంత నీట్గా రాలేదు, కానీ రియల్గా ఇంకా చాలా బాగుంది. యాక్చువల్గా మేము ముందు రోజునైతే అరకు నుండి బయలుదేరి పాడేరు వచ్చేసి పాడేరులో స్టే చేసామన్నమాట. కానీ పాడేరులో మేము తీసుకున్న రూమ్ అయితే అస్సలు బాగాలేదండి. 3-4 అవర్స్ రెస్ట్ తీసుకుని రెడీ అయ్యి వెళ్ళిపోవడమే కదా అని అక్కడే సర్దుకున్నాము. అస్సలు రూమ్స్ ఖాళీ లేవనమాట. అందుబాటులో ఉన్న 1 మాత్రం అంతంత మాత్రంగా ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇటు రావాలి అని అనుకుంటే పాడేరు నుండి వంజంగి వెళ్లే దారిలో అయితే రిసార్ట్స్ అవి చాలా ఉన్నాయండి. మన స్టార్టింగ్ వీడియోలో కనిపించుంటాయి మీకు. అవే కొంచెం నీట్గా కనిపిస్తున్నాయి. ఇలా ఉంటాయని మాకు తెలియదు కాబట్టి పాడేరులో స్టే చేసాం అనమాట. చూడండి ఇప్పుడే సన్ రైజ్ అవుతూ ఉంది. నా కెమెరా కలర్స్ అంత బాగాలేదు, కానీ రియల్గా అయితే ఇదంతా బ్రైట్ ఆరెంజ్ కలర్లో చాలా బాగా అనిపించింది. చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. నేచర్లో ఉంటే నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదండి. ఇప్పుడున్న గజిబిజీ లైఫ్ స్టైల్లో మనకి ఆగి కనీసం ఒక రోజు సన్ రైజ్ ఆస్వాదించే టైం కూడా దొరకట్లేదు. ఆడవాళ్ళకైతే వంట రూముల్లోనే సరిపోతుంది. పిల్లలకైతే స్కూల్కి రెడీ అవడంలోనూ, ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి ఇంకా హడావుడితో మన లైఫ్లో ఉన్న ప్లెజెంట్ ఉదయాలన్నీ గడిచిపోతున్నాయి కదా. ఉన్న ఒక్క సండే ఇప్పుడు ఏం లేస్తాంలే అనుకుంటాము. ఏ బిల్డింగ్లు, ఏ అపార్ట్మెంట్లు అడ్డం లేకుండా ప్రకృతిలో ఇంత ఎత్తుకొచ్చి కొండల మధ్యలో సన్ రైజ్ చూడటం నిజంగా చాలా స్పెషల్ అనుభూతి. ఇక్కడైతే మేఘాలు ఉన్నట్టుగా లేదండి, దూదిపింజల పరుపులాగా ఒక్కసారిగా అందులోకి దూకితే ఎలా ఉంటుంది అని అనిపిస్తుంది. నాకులాగా ఇలాంటి సిల్లీ థాట్స్ మీకు కూడా వస్తాయా? ఎంత దూరం ఎంత కష్టపడి నడిచి వచ్చినందుకు మాత్రం వర్తండి. ఈ వ్యూస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ ఈ మేఘాలు ఇదంతా కూడాను 7-7:30 గంటల వరకే ఉంటుందంట. తర్వాత నెమ్మదిగా క్లియర్ అయిపోతుంది. వేడి ఎక్కువయ్యే కొద్దీ మేఘాలు పలచబడిపోతాయి. అది కూడాను ఇలా వింటర్లో అయితేనే మంచిగా వస్తాయంట. సో ఇదంతా చూడాలి అంటే కొంచెం ఎర్లీగానే బయలుదేరి రావాలి మనం. ఎవరైనా కొంచెం ప్రైవసీగా ఈ వీడియోస్, ఫొటోస్ అవి తీసుకోవాలి అని అనుకుంటే హాలిడేస్లో కాకుండా వీక్ డేస్లో వస్తే బెటర్ అండి. అప్పుడైతే జనాలు తక్కువగా ఉంటారు, ఫొటోస్ అవి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకోవచ్చు. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. మేము ఇలా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి రిటర్న్ బయలుదేరిపోయాము. మీకు రిటర్న్ అయ్యేటప్పుడు దారి అది ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. ఈ మట్టితో ఇలా ఏర్పడింది కదా, దానిలో నుంచి వెళ్ళాలన్నమాట. ఈ కొండ నిండా అయితే నేలైతే చెట్లు చాలా ఉన్నాయండి. సమ్మర్లో ఫుల్ ఫ్రూట్స్ వస్తాయి అనుకుంటా. ఈ లాస్ట్ కొండ మాత్రం చాలా కష్టంగా ఉందండి. దిగేటప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. కాళ్ళల్లో అయితే షివరింగ్ వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు రాకపోవడమే బెటరు. మధ్యలో ఇంకొక స్టాప్ లాగా ఉంది కదా, అక్కడ నుంచి కూడా బాగానే కనిపిస్తుంది అనమాట. ఎంత దూరం నడిచి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోబాకండి. ముందు మనల్ని మనం చూసుకుంటేనే కదా ఏదైనా ఎంజాయ్ చేయగలం. చుట్టూ కొండలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ నుంచి బయలుదేరి కిందికి వెళ్ళిపోతాం అనమాట. అక్కడ దూరంగా ఒక టవర్ కనపడుతుంది చూసారా, అక్కడ దాకా నడుచుకుంటూ పోవాలి ఇప్పుడు మనము.
అక్కడ నుంచి మళ్ళీ ఆటో ఎక్కి పార్కింగ్ ప్లేస్ దాకా వెళ్ళాలన్నమాట. ఆటోస్ ఎలాగో వస్తున్నాయి కదా, మన వెహికల్ ఎందుకు రాదు అని అనుకుంటాం, కానీ ఇంకా రోడ్ పూర్తిగా వేయలేదు కాబట్టి అలవాటు ఉన్న వాళ్ళు అయితేనే మంచిగా తీసుకొస్తారండి. రోడ్డు అయితే దారుణంగా ఉంది. ఆటోలో కూర్చున్నంతసేపు కూడా ఎక్కడ ఆటో వెనక్కి పడిపోయిద్దా అనిపించింది అనమాట. ప్రకృతిలో మనం ఎంత చిన్నవాళ్ళమో చూడండి. ఈ కొండల మధ్యలో జనాలందరూ వెళ్తుంటే ఏదో చీమల బారు వెళ్తున్నట్టు ఉంది, కానీ మనుషులు వెళ్తున్నట్టు లేదు కదా. చుట్టూ ఉన్న కొండలు అవి చూడటానికి చాలా బాగున్నాయి కాబట్టి అవి కూడా వీడియో తీశాను. ఎర్లీ మార్నింగ్ చలి దారుణంగా ఉందండి. ఇక్కడ పాడేరులోనే మార్నింగ్ 8 degrees ఉంది. ఇక్కడ ఇంకా దారుణంగా ఉంది చలి. ఊరికే వెనక్కి తిరిగి చూపిస్తున్నాను అనమాట కొండ ఎలా ఉంది అని. ఆ పైన పీక్ దాకా వెళ్ళాం మనము. ఇది ఎక్కడమే కష్టం అనుకుంటే కొంతమంది ఆ చుట్టుపక్కల కొండలు ఉన్నాయి చూడండి, అవి కూడా ఎక్కేస్తున్నారు ప్రైవసీగా వీడియో తీసుకోవచ్చని. ఆ కొండ మీద చూడండి, అక్కడ కూడా మనుషులు ఉన్నారు. ఇక్కడ కొంత దూరం అడవిలాగా కొంచెం పెద్ద చెట్లు అవి ఉన్నాయి, కానీ సగానికి పైగా ఇలా కొంచెం చిన్న చిన్న దుబ్బలే ఉన్నాయి అనమాట. కాబట్టి ఏ జంతువు ఎటువైపు నుండి వస్తుందో అన్న భయం లేకుండా బానే ఉంది. మనం ఇప్పుడు ఆ టవర్ దాకా వెళ్ళాలి. నిజంగా వచ్చేటప్పుడు అయితే అడుగులు జారిపోతున్నాయండి స్లోప్లో. ఇక్కడ నుండి 1 kilometer అడవిలాగా ఉంది. కొంచెం చెట్లు అవి ఎక్కువగా ఉన్నాయి అనమాట. మార్నింగ్ చీకట్లో వచ్చేటప్పుడు మాత్రం కొంచెం లైట్స్ అవి వేసుకుని జాగ్రత్తగా వస్తే బెటరు. చెప్పలేం, ఏమైనా జంతువులు ఉండినా ఉండొచ్చు. ఇప్పుడు ఈ టవర్ దగ్గరికి వచ్చేసాం కదండి, ఈ ప్లేస్లోనే ఆటోస్ అవి ఆగుతున్నాయి. మార్నింగ్ చూపించాను కదా, ఈ ప్లేసే అనమాట. ఇక్కడ వరకు ఆటోలో వచ్చి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాము. మార్నింగ్ టైం నూడిల్స్ అవి అమ్ముతున్నారండి ఇక్కడ, కానీ వెయిటింగ్ అయితే చాలా ఉంది. మేము వెజ్ నూడిల్స్ అని చెప్తే ఆయన అసలు వినిపించుకోకుండా 1.5 తర్వాత ఎగ్ నూడిల్స్ తెచ్చిచ్చాడు. మా వాళ్ళు అయితే తిన్నారు, బాగానే ఉందన్నారన్నమాట. సో ఇక్కడ నుంచి మేము డైరెక్ట్గా కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోయాం రిటర్న్ అయిపోతూ. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వచ్చేటప్పుడు కూడా లొకేషన్స్ అన్నీ ఎంత బాగున్నాయో చూడండి. ఈ మంచు మధ్యలో నుంచి జర్నీ అది కూడా చాలా బాగుంది. సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.